సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో ఈరోజు 58వ సర్గ. హనుమంతుడు సీతాన్వేషణ వృత్తాంతమంతా కూడా వానరులకు తెలుపుట గురించి తెలుసుకుందాము. మహాబలశాలురైన హనుమదాది వానర ప్రముఖులు అందరూ ఆ మహేంద్రగిరి శిఖరముపై కలుసుకొని మిక్కిలి సంతృప్తిగా అయ్యారు. మహాత్ములైన వానరులు సంతుష్టులై కూర్చొని ఉండగా పరమానంద భరితుడై ఉన్న జాంబవంతుడు సంతోష తరంగితుడు కపిప్రవరుడు అయిన ఆ హనుమంతునితో సీతాదర్శనాది రామకార్య వృత్తాంతమును గూర్చి ఇట్లు ప్రశ్నించెను. సీతాదేవిని ఎట్లా కనుగొన్నావు? ఆమె అచ్చట ఎట్లా ఉన్నది? ఆ సాధ్వీయడ క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎలా ఉంది? ఓ మహాకపీశ్వర, ఈ విషయములన్నింటినీ యథాతథంగా వివరింపుమంటూ అడిగాడు. సీతాదేవి జాడని ఎట్లా తెలుసుకున్నావు? ఆమె ఇచ్చిన సందేశం ఏంటి? విషయములన్నిటినీ తెలుసుకున్న పిమ్మట కర్తవ్యమును గురించి ఆలోచిద్దాము. మనము శ్రీరాముని సన్నిధికి వెళ్ళి అచ్చట ఆ ప్రభువునకు తెలపదగిన విషయాలను, దాచవలసిన విషయాలను అన్నింటినీ ప్రజ్ఞాశాలివైన నీవు స్పష్టంగా వివరింపుము. జాంబవంతుడు ఇట్లా అర్థింపగా అప్పుడు హనుమంతుడు గగురుబాటు పొందినవాడై సీతాదేవికి మనస్సునందే ప్రణమిల్లి జాంబవంతునికి ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు. నేను సముద్రము యొక్క దక్షిణ తీరమునకు చేరగోరి సన్నద్ధుడనై మహేంద్రగిరిపై నుండి ఆకాశమునకు ఎగురుటను మీరు స్వయంగా చూశారు కదా. నేను వెళ్ళుచుండగా దారిలో నాకు ఒక మహావిఘ్నము వంటిది ఎదురైంది. మిక్కిలి మనోహరమైన దివ్యమైన ఒక బంగారు శిఖరాన్ని చూశాను. నా దారికి అడ్డంగా నిల్చున్న ఆ గిరిని ఒక విఘ్నంగా తలంచాను. దివ్యమైన ఆ బంగారు కొండను సమీపించి దీనిని బ్రద్దలు కొట్టవలను అని లోలోన భావించి తిని వెంటనే సూర్య సదృశమైన ఆ మహాగిరి శిఖరమును నా వాలముతో కుట్టిదిని. అది క్రింద పడిపోయాను. ఆ నా సాహస కార్యమును తెలుసుకొని ఆ మహాగిరి నాయనా, కుమారా అని మనస్సునకు ఆహ్లాదకరంగా మధురవచనములు పలికెను. నేను వాయుదేవుని మిత్రుడను. నన్ను నీ పినతండ్రిగా భావింపుము. నా పేరు మైనాకుడు. నేను ఈ మహాసముద్రమున నివసించుచున్నాను. కుమారా, పూర్వము మహాపర్వతములకు రెక్కలు ఉండేవి. అవి అందరినీ బాధించుచు భూమిపై స్వేచ్ఛగా సంచరించుచుండెను. ఈ పర్వతముల పోకడలను విన్న దేవేంద్రుడు తన వజ్రాయుధముచే వాటి రెక్కలను ముక్కలు ముక్కలు కావించెను. ఓ బాలుడా, నీకు తండ్రియు మహాత్ముడు అయిన వాయుదేవుడు నన్నీ మహాసముద్రమునకు చేర్చి ఆ ప్రమాదం నుండి రక్షించెను. శ్రీరాముడు ధర్మ పరిరక్షకులలో శ్రేష్ఠుడు. దేవేంద్రునితో సమానమైన పరాక్రమశాలి. ఓ శత్రు సంహారక, అట్టి శ్రీరామునకు సహాయపడుట నా విధి. మహాత్ముడైన ఆ మైనాకుని ఈ వచనములను విని అతనికి నేను నిర్వహింపవలసిన రామకార్యమును తెలిపి మహాకాయుడైన అతని అనుజ్ఞ బడసి ముందునకు సాగటుకు ఉద్యుక్తుడనైతిని. మైనాకుడు తన మానుష రూపమును ఉపసంహరించుకొని శైల రూపమున మహాసముద్ర గర్భమునకు చేరెను. పిదప నేను వేగమును పుంజుకుని ఆకాశ మార్గమును శీఘ్రముగా ముందునకు సాగుచు మిగిలిన ప్రయాణమును చాలా తడవు కొనసాగించి తిని అంతట నేను సురస అను పేరు గల నాగమాతను సముద్ర మధ్యమున చూసి తిని ఆ దేవి నాతో ఇట్లా పలికెను. ఓ వానరోత్తమ, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నీవు చాలా కాలమునకు నాకు లభించితివి కనుక నిన్ను భక్షించెదను. సురస ఇట్లు పలకగా నేను వివరణ వదనుడనై ఆమెకు అంజలి ఘటించి ప్రణమిల్లి ఇలా పలికాను. శ్రీమంతుడు, హరిమర్దనుడు, దశరథుని కుమారుడు అయిన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుని తోడ తన ధర్మపత్నియగు సీతాదేవి తోడను దండకారణ్యమున ప్రవేశించెను. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమె కడుకు వెళ్ళుచుంటిని. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయెను. నేను శ్రీరాముని ఆజ్ఞ మేరకు దూతగా ఆమె కడుకు వెళ్ళుచుంటిని. రాముని రాజ్యమున నివసించుచున్న నీవు ఆయనకు సహాయపడుట యుక్తము. సీతాదేవిని చూసి ఆమె క్షేమ సమాచారములను అసహాయ సూర్యుడైన శ్రీరామునికి నివేదించి
నీకు ఆహారం అవుటకు తిరిగి ఇచ్చటికి రాగలను. ఇదే నా సత్య ప్రతిజ్ఞ అని కామరూపిణియగు ఆ సురసతో నేను వచించి తిని. అంతట సురస, ఎవ్వరునూ నన్ను తప్పించుకుని పోజాలరు, ఇది నాకొక వరము అని ఆమె పలుకగా, 10 యోజనముల పొడవు ఉన్న నేను నా దేహమును క్షణంలో ఇంకనూ 5 యోజనములు పెంచి తిని. నా శరీర ప్రమాణమునకు తగినట్లుగా ఆమె తన నోటిని తెరిచెను. ఆమె తన నోటిని తెరుచుట చూచి నా శరీరమును సూక్ష్మమనర్చి తిని. ఆ క్షణముననే నేను అంగుష్టమాత్రుడనై తిని అతివేగముగా ఆమె నోటిలో ప్రవేశించి తత్క్షణమే బయటకు వచ్చి తిని. పిమ్మట సురసాదేవి దివ్యమైన తన స్వరూపమును దాల్చి మరల నాతో ఇట్లా నేను, ఓ వానరోత్తమ, సత్పురుషుడా, కార్యసిద్ధికై వెళ్ళిరమ్ము. వైదేహిని మహాత్ముడైన శ్రీరామునితో చేర్చుము. ఓ మహాబాహు కపిసత్తమా, నీ ఎడ నేను సంతుష్టరాలనైతిని, సుఖీభవ. పిమ్మట ప్రాణులన్నీయును బాగు బాగు అని నన్ను ప్రశంసించినవి. అనంతరము విశాలమైన అంతరిక్షమునకు గరుడిని వలె ఎగిరితిని. ఇంతలో నా నీడను ఎవరో గట్టిగా పట్టుకొని నట్లనిపించెను. నా వేగము మాత్రం కుంటుపడెను. అన్ని దిశలను పరికించి చూసినా నా గమనమునకు అడ్డగించిన వారెవ్వరూ నాకు అచుట కనిపించలేదు. చూడగా ఇచ్చట ఎవ్వరూ కనిపించటం లేదు. నా గమనమునకు ఇట్టి విఘ్నం ఏర్పడినది. కారణం ఏమైయుండును అని నా ఆలోచన నాకు కలిగెను. ఇట్లు ఆలోచించుచుండగా నా దృష్టి అధోభాగము వైపునకు మరలెను. అప్పుడు సముద్ర జలములయందున్న ఒక భయంకర రాక్షసి నా కంటపడెను. ఎట్టి తొట్రుపాటు లేకుండా దృఢముగానున్న నాతో ఆ ఘోర రాక్షసి వికటాట్టహాసం చేయుచు ఇట్లు కటువచనములను పలికెను. ఓ మహాకాయుడా, ఎక్కడికి ఎగుచున్నావు? రాక్షస జాతి దాననేన నాకు నీవు ఇష్టమైన ఆహారము. చాలా కాలము నుండి ఆహారం లేక నేను ఆకలితో అలమటించుచుంటిని. కనుక నీ దేహమును నాకు ఆహారంగా సమర్పించి నా ఆకలిని తీర్చి నాకు సంతృప్తిని గూర్చుము. సరే అనుచు ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె నోటి ప్రమాణము కంటే అధికముగా నేను నా శరీరమును పెంచితిని. నన్ను భక్షించుటకై ఆమెయు తన ముఖమును భయంకరముగా పెద్దదిగా చేసెను. కామరూపుడనైన నన్ను గూర్చిగాని నా ప్రతిక్రియను గూర్చిగాని ఆమె ఎరుగదు. పిమ్మట నేను నా మహాకాయమును సూక్ష్మముగా చేసి మరుక్షణముననే ఆమె గుండెను చీల్చుకొని వెంటనే ఆకాశమునకు ఎగిరితిని. పర్వత సదృశమైన దేహము గల ఆమె యొక్క గుండెను నేను చీల్చివేసినప్పుడు భుజసంధులు శిథిలము కాగా భయంకరముగానున్న ఆమె కళేబరము సముద్ర జలములో పడిపోయెను. హనుమంతుడు భయంకరాకారైన సింహిక అను రాక్షసిని హతమునర్చెను అని ఖేచరులైన సిద్ధులు చారణులు పలుకుచున్న వచనములు నా చెవుల పడెను. ఆ సింహికను చంపిన పిమ్మట ఛాయాగ్రహణము ద్వారా ఆమె నన్ను చంపుటకు చేసిన ప్రయత్నమును గూర్చి జ్ఞప్తికి తెచ్చుకొని ఆకాశ మార్గమున పురోగమించి తిని. కొంత తడువునకు వృక్షములతో అలరారుచున్న సముద్ర దక్షిణ తీరమును కాంచి తిని. లంకా నగరము కూడా ఆ తీరమునందే కలదు. సూర్యుడు అస్తమించుచుండగా మిక్కిలి పరాక్రమశాలురైన రాక్షసుల కంటబడకుండా నిశాచరులకు నిలయమైన లంకను చేరితిని. నేను లంకలో ప్రవేశింపబోచుండగా ప్రళయకాల మేఘ సదృశి అయిన ఒక స్త్రీ వికటాట్టహాసము చేయుచు నా ఎదుట నిలబడెను. పిదప అగ్ని జ్వాలల వంటి కేశములు గల ఆ రాక్షస స్త్రీ నన్ను చంపుటకై నా మీద దాడి చేసెను. ఆ భయంకర రాక్షసిని ఎడమ చేతితో ఒక చిన్న ముష్టిఘాతము ద్వారా పరాజితను గావించితిని. ప్రదోషకాలం నందు లంకలో ప్రవేశించుచున్న నన్ను చూచి భయపడి ఆమె నాతో ఇట్లు పలికెను. ఓ మహావీరా, నేను లంకాపురాధి దేవతను. నీ పరాక్రమముచే అపజయము పాలైతిని. నన్ను ఓడించిన నీకు ఈ రాక్షసులు ఒక లెక్క కాదు. అందువలన ఈ రాక్షసులందరూ నీ చేతిలో నిశ్శేషముగా ఓటమిని చవిచూచెదరు. జానకీదేవి జాడకై ఆ రాత్రి అంతయు లంకానగరమును గాలించుచు క్రమముగా రావణాంతపురమున అడుగిడితిని. అయినను ఆమె అచట కనపడలేదు. రావణుని మందిరమున సీతను గానక నేను అంతులేని శోకసాగరమున మునిగితిని. శోకమగ్నుడనైన నాకు విశాలమైన బంగారు ప్రాకారము గల సర్వోత్తమమైన ఒక గృహోపవనము కనపడెను. అంతట నేను ఆ ప్రాకారమును దాటి అనేక వృక్ష పంక్తులు గల అశోకవనమును చూసి తిని. ఆ వన మధ్య భాగమున మిక్కిలి ఎత్తైన ఒక సింసుపా వృక్షము కలదు. ఆ చెట్టుపైకెక్కి బంగారు అరటి వనమును కాంచితిని.
ఆ శింసుపా వృక్ష సమీపమున బంగారు మేని ఛాయగల సీతాదేవిని కనుగొంటిని. ఆమె నడి యవ్వనమున ఉండెను. ఆమె కన్నులు తామర రేకుల వలె నుండెను. ఉపవాసములచే ముఖము వాడియుండెను. ఒకే వస్త్రమును ధరించియున్న ఆమె కేశములు ధూళి దూసరితములై ఉండెను. ఆమె శోక సంతాపములచే దీనవదనయై ఉండెను. నిరంతరము పతి హితమును గూర్చియే ఆలోచించుచుండెను. భయంకర రూపములు కలిగి రక్తమాంసములను భక్షించునట్టి క్రూర రాక్షస స్త్రీలచే పరివృతమయ్యున్న సీతాదేవి ఆడ పులుల మధ్య చిక్కుపడియున్న లేడి వలె ఉండెను. దుఃఖితమయ్యున్న ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికిని భయపెట్టుచుండిరి. అట్టి సీతాదేవిని నేనచ్చట చూసి తిని. తైల సంస్కారమునకు నోచుకొనని ఆమె కేశములు ఒకే జడగా ఏర్పడి ఉండెను. నిరంతరము భర్తనే స్మరించుచుండెను. నేలపై కూర్చుని ఉండెను. మంచు తాకిడికి పద్మం వలె ఆమె వివరణయ్యి ఉండెను. రావణుని ఏవగించుకొనుచున్నదై ఆమె నిస్పృహతో తన తనువును త్యజించుటకు నిర్ణయించుకొనెను. ఎట్టకేలకు లేడి వంటి చూపులు గల సీతాదేవిని నేను శీఘ్రముగా కనుగొంటిని. రామపత్నియు వాసికెక్కిన వనితయు అయిన ఆ సీతాదేవిని ఆ స్థితిలో చూసి నేనచటనే శింసుపా వృక్షముపై కూర్చొని ఉంటిని. అనంతరము రావణుని గృహము నుండి ఒడ్డాణముల ధ్వనులు, కాలి అందల రవళులు కలిసిన గంభీరములైన గలగల ధ్వనులు వినిపించెను. అంతట నేను మిక్కిలి కలత చెందినవాడనై నా రూపమును చిన్నదిగా చేసుకొని శింసుపా వృక్షముపై ఆకుల చాటున పక్షి వలె దాగి ఉంటిని. పిమ్మట మహాబలశాలియగు రావణుడు అతని భార్యలు సీతాదేవి ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. సౌందర్యవతి అయిన సీతాదేవి రాక్షస ప్రభువైన రావణుని గాంచిన వెంటనే ఊరువులను దగ్గరకు ముడుచుకుని వక్షస్థలమును తన బాహువులతో కప్పుకొనెను. ఆమె దిగులుతో తత్తరపడుచు అటూ నిటూ చూచుచుండెను. వ్రత దీక్షలోనున్న ఆ దేవి ఏ విధమైన రక్షణయూ లేదని వణుకుచుండెను. అంతటా మిక్కిలి దుఃఖితయ్యై ఉన్న జానకీదేవి ఎదుట దశకంఠుడు శిరస్సు వంచి నేలపై వ్రాలి ఇట్లనెను. ఓ సీత, నా ప్రేమను ఆదరింపుము. ఇట్లు పలుకుచున్న రావణుని సీతాదేవి తిరస్కార భావంతో చూసెను. అప్పుడు రావణుడు క్రుద్ధుడై, ఓ గర్విష్ఠురాలా, ఒకవేళ నీవు అహంకారముతో నన్ను ఆదరింపనిచో 2 మాసముల తర్వాత నీ రక్తమును త్రాగెదను. దుర్మార్గుడైన రావణుడు పలికిన ఈ మాటలను విని సీతాదేవి మిక్కిలి క్రుద్ధురాలై పాతివ్రత్య తేజస్సుతో కూడిన ఉత్తమ వచనములను ఇట్లు పలికెను. ఓ రాక్షసాధమా, నేను మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యను, ఇక్ష్వాకు వంశ ప్రభువైన దశరథునకు కోడలిని. అట్టి నన్ను దుర్భాషలాడుచున్న నీ నాలుక తెగి ఏల నేలపై బడుటలేదు? ఓరి దుష్టుడా, నా భర్త నా సమీపమున లేనప్పుడు ఆ మహామహుని కన్నుగప్పి దొంగవలే నన్ను అపహరించుకొని వచ్చిన నీ పరాక్రమం ఏపాటిది? నీవు ఏ విధముగాను శ్రీరామునితో సమానుడవు కాజాలవు. నీవు ఆయనకు దాసుడవగుటకును అనర్హుడవు. ఆ రఘువంశ ప్రభు అజేయుడు, సత్యవాక్ పరిపాలకుడు, యుద్ధమున సాటిలేని వీరుడు, సమరమున ఎవ్వరినీ విడిచిపెట్టడు. శత్రువులు సైతము ఆయన రణకౌశలమును మెచ్చుకుందురు. సీతాదేవి పలికిన ఈ పరుషవచనములకు రావణుడు కోపముతో చితాగ్నివలి మండిపడెను. అంతటా అతడు క్రూరముగా గ్రుడ్లురుముచు తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి మైథిలిని చంపుటకు ఉద్యుక్తుడాయను. అప్పుడు అచ్చటి స్త్రీలందరూ హాహాకారములనొచ్చిరి. ఆ దుష్టుని భార్య అయిన మండోదరి స్త్రీల మధ్య నుండి ముందునకు వచ్చెను. ఆమె అతని సమీపమున చేరి ఆ కామాతుని వారించుచు మధురవచనములను ఇట్లు పలికెను. పరాక్రమమున దేవేంద్రుని వంటివాడా, సీతాదేవితో నీకేం పని? ఆర్య, నాతో రమింపుము. ఏ విధముగాను సీత నాకంటే అందగత్తె కాదు. ఓ ప్రభు, దేవ గంధర్వ యక్షకన్యలతో నీవు హాయిగా క్రీడింపుము. వీరి ఇందరుండగా సీతకై ఎలా ఆరాటపడెదవు? అనంతరము మండోదరితో సహా ఆ స్త్రీలందరూ మహాబలశాలి అయిన ఆ రావణుని ప్రసన్నంగా చేసుకొని వెంటనే తమతో అతనిని ఆయన భవనమునకు తీసుకుని వెళ్ళిరి. ఆ రావణుడు వెళ్ళిన పిమ్మట వికృతాననలైన రాక్షస స్త్రీలు అందరూ క్రూరములైన పరుషవచనములతో సీతాదేవిని మిక్కిలి భయపెట్టసాగిరి. సీతాదేవి వారి మాటలను గడ్డిపోచ క్రింద పరిగణించెను. వారి గర్జనలన్నీయును ఆమె ఎడ ఏమాత్రము పనిచేయకపోయెను. పచ్చి మాంసమును భక్షించడి ఆ రాక్షస స్త్రీలు
తమ గర్జనలు అన్నీయు వృధా కాగా ఏమియు చేయజాలక సీతాదేవి యొక్క దృఢ నిర్ణయమును రావణునకు నివేదించిరి. పిదప ఆశలు వదులుకొని చేష్టలు ఉడిగిన వారే వారందరినూ కలిసి ఆమె చుట్టూను చేరి నిద్రలో మునిగిరి. ఆ రాకాసిముఖలు గాఢ నిద్రకు లోను కాగా పతి హితమునే కోరునట్టి సీతాదేవి దీనురాలై జాలి కొలుపునట్లు విలపించి మిక్కిలి దుఃఖించుచు కన్నీరు మున్నీరుగా శోకించెను. ఆ రక్కసి మూకల మధ్య నుండి త్రిజట అను నామె వారితో ఇట్లనెను. సీతాదేవి జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు. ఆ మహాసాధ్విని చంపుటకు ఎట్టి వారికి నీ సాధ్యము కాదు. అంతగా అవసరమగుచో మీ ఆకలిని తీర్చుకున్నటకై మిమ్ములను మీరే భక్షింపుడు. ఈరోజు నేనొక కలగంటిని. అది భయంకరమైనది, గగురుపాటు కూర్చున్నది. అది రాక్షసుల వినాశమును, సీతాపతియగు శ్రీరాముని జయమును సూచించుచున్నది. ఆ శ్రీరాముని నుండి రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే సమర్థురాలు కనుక మనము ఈమెను వేడుకొనుటయే సముచితమని నాకు అనిపించుచున్నది. దుఃఖితులైన వారి విషయమున ఎవ్వరికైనను ఇట్టి కలవచ్చినచో ఆ దుఃఖితుల అవస్థలు దూరమగుటయే కాక వారికి మిక్కిలి ఉత్తమ సుఖములు కలుగును. జనకుని కూతురైన మైథిలి నమస్కరించినంత మాత్రమునే ప్రసన్నురాలగును. ఈ మహాప్రమాదము నుండి మన రాక్షస స్త్రీలను రక్షించుటకు ఈమెయే అర్హురాలు. అనంతరము భర్తకు విజయము కలుగును అను స్వప్న సూచనకు సంతసించినదై ఆ సీతాదేవి బిడియపడుచు ఇట్లు పలికెను. అదియే తథ్యమగుచో మీకు నేను అభయమిత్తును. సీతాదేవి యొక్క అట్టి ఆ దారుణ దశను చూసి నేను పరాక్రమవంతుడనైనను మిక్కిలి దుఃఖాక్రాంతుడనైతిని. ఎంతగా ఆలోచించినను నా మనస్సు ఊరట చెందలేదు. జానకీదేవితో మాట్లాడుటకు తగిన ఉపాయమును గూర్చి నేను ఆలోచించి తిని. పిమ్మట ఇక్ష్వాకు వంశ ప్రభువుల ఔన్నత్యమును గూర్చి వర్ణించి తిని. రాజర్షి గణ పరంపరను గూర్చి నేను నుడివిన పలుకులను ఆమె వినెను. నేత్రములు అశ్రుపూర్ణములు కాగా సీతాదేవి నాతో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నీవు ఎవరు? నిన్ను పంపినదెవరు? ఇచ్చటికి ఎట్లు వచ్చితివి? నీకు రామునితో మైత్రి ఎట్లు పొసగినది? మొదలగు విషయములను పూర్తిగా వివరింపుము. ఆమె నుడివిన ఆ మాటలను విని నేను ఆమెతో ఇట్లు పలికితిని. ఓ దేవి, సుగ్రీవుడను వానర ప్రభువు నీ భర్త అయిన శ్రీరామునకు సహాయకుడు. అతడు బలపరాక్రమ సంపన్నుడు. నేను ఆ సుగ్రీవునకు భృత్యుడను. నా పేరు హనుమంతుడు. అసహాయ సూర్యుడును నీకు భర్తయు అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను వెదకుటకై పంపగా నేను ఇచ్చటికి వచ్చి తిని. ఓ పూజ్యురాల, పురుషోత్తముడు శ్రీమంతుడు అయిన శ్రీరాముడు ఆనవాలుగా ఈ అంగుళీయకమును నీకిమ్మని స్వయంగా ఇచ్చెను. ఓ దేవి, నేనేమి చేయవలయునో దయతో ఆజ్ఞాపింపుము. రామలక్ష్మణుల సన్నిధికి నిన్ను చేర్చగలను. నీ ఆదేశమేమి? జనక నందినియగు సీతాదేవి నా వచనములను విని విషయమును గ్రహించి రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళుట యుక్తమని పలికెను. పూజ్యురాలైన సీతాదేవికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి శ్రీరాముని మనస్సునకు ఆహ్లాదమును గూర్చడి ఆనవాలుని ఇమ్మని అర్థించి తిని. అంతట సీతాదేవి సర్వోత్కృష్టమైన ఈ చూడామణిని గ్రహింపుము. దీనిని చూచి ఆజానుబాహువైన ఆ స్వామి నిన్ను సాదరముగా అభినందించును అని నాతో పలికెను. ఈ విధముగా పలికిన పిమ్మట సౌందర్య రాశి అయిన సీతాదేవి అత్యద్భుతమైన చూడామణిని నాకు ప్రసాదించి రక్కసిమోకల భయము వలన కలత చెందిన మనసుతో కొన్ని సందేశవచనములు పలికెను. పిదప జనకుని పుత్రిక అయిన సీతాదేవికి ప్రదక్షిణ పూర్వకముగా ప్రణమిల్లి సావధాన చిత్తుడనై ఇచ్చటికి బయలుదేరుటకు సంసిద్ధుడనైతిని. ఆ దేవి లోలోన బాగుగా ఆలోచించి నాతో మరలి ఇట్లు పలికెను. ఓ మారుతి, ఇచ్చటి నా సంకట పరిస్థితిని అంతైను రాఘవునకు నివేదింపుము. మహావీరులైన రామలక్ష్మణులిరువురు సుగ్రీవ సహితులై త్వరలో ఇచ్చటికి వచ్చినట్లు చూడుము. నేను జీవించి ఉండునది 2 మాసములు మాత్రమే. వెంటనే వారిచ్చటికి రానిచో శ్రీరాముడు నన్ను చూడజాలడు. నేను ఈ రాక్షసుల మధ్య దిక్కులేని దాని వలె నా తనువును చాలింతును. జాలి గొలుపు ఆ దైన్య వచనములను వినగానే నాకు పట్టరాని కోపము వచ్చెను. చేయవలసిన మిగిలిన కార్యమును గూర్చి ఆలోచించి తిని. పిమ్మట నా శరీరమును పర్వతమంతగా పెంచి తిని.
యుద్ధకాంక్షతో ఆ వనమును ధ్వంసము చేయనారంభించి తిని. నేను ఆ వనమును భగ్నమునర్చి తిని. అచ్చటి మృగములు పక్షులు అన్నీయును భయభ్రాంతములై అరవసాగినవి. ఇంతలో వికృతానలైన రాక్షస స్త్రీలు మేలుకొని ఈ అస్తవ్యస్త దృశ్యమును చూడసాగిరి. ఆ వనములో అక్కడక్కడానున్న రాక్షస స్త్రీలు ఒక్కుమ్మడిగా వచ్చి నన్ను చూసి వెంటనే రావణుని కడకు వెళ్ళి తొట్టుపడుచు ఆ విషయమును అతనికి నివేదించిరి. మహాబలశాలి అయిన ఓ రాజా, దుష్టుడైన ఒక వానరుడు నీ పరాక్రమ ప్రభావమును ఎరుంగక శత్రువులు అడిగిడరాని అశోకవనమును ధ్వంసమునర్చెను. ఓ మహారాజా, నీకు అపకారమునర్చిన దుర్మార్గుడగు ఆ వానరుని వధించుటకు మీ ఆజ్ఞ అయినచో మరుక్షణమే అతడు నేలపాలగును. వనధ్వంస వార్తను వినిన పిమ్మట రావణుడు తన మనస్సు నెరిగి ప్రవర్తించువారును మిక్కిలి దుర్జయులును అగు కింకరులు అను రాక్షసులను నా మీదికి యుద్ధమునకు పంపెను. శూలములను ఇనుపగుదియలను చేతబట్టి యుద్ధమున నాతో తలపడుటకై 80,000 మంది కింకరులు అను రాక్షసులు ఆ వన ప్రదేశమునకు వచ్చిరి. వారినందరినీ ఇనుపగుదియతో హతమార్చితిని. ఇంకా హనుమంతుడు ఏం చెప్తున్నాడో రేపటి రోజున తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.